హలో ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మనకి సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. టాపిక్లోకి వెళ్ళబోయే ముందర మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే సెలీనియం విత్ జావా లాంగ్వేజ్ మనం రియల్ టైమ్ ట్రైనింగ్ అనమాట. అంతా రియల్ టైమ్ అప్రోచ్తో మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ట్రైనింగ్ ఒకటి లాంచ్ చేయబోతున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ సబ్స్క్రైబర్ ఏమడుగుతున్నారంటే, నేను ఒక స్టార్టప్ కంపెనీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయ్యాను. నా బీజీబీ కూడా పాస్ అయ్యింది. జాయిన్ అయిన 1 ఇయర్ నుంచి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం. బట్ ఇప్పుడు ఇంకో న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. దీన్ని క్లయింట్ మళ్ళీ బీజీబీ చేస్తారా? ఒకవేళ చేస్తే మళ్ళీ పాస్ అవుతామా? ఓకే. సో, ఈ పర్టిక్యులర్ కేస్ ఏంటంటే మనకి జనరల్‌గా బీజీబీ ప్రాసెస్ అనేది ఆహ్, ప్రాజెక్ట్ మారితే అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మారినప్పుడు సేమ్ క్లయింట్‌కి గనక ప్రాజెక్ట్ మారితే మాక్సిమం మళ్ళీ బీజీబీ అనేది చేయదనమాట. ఓకే. ఇప్పుడు ఒక క్లయింట్‌కి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి గదా! ఇప్పుడు ఎవరైతే ఇన్ అయ్యారో క్యాండిడేట్ అతను ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ జేసి అదే క్లయింట్‌కి ఇంకో ప్రాజెక్ట్‌లోకి మూవ్ అవుతుంటే అది ఇంటర్నల్ క్లయింట్ మూవ్‌మెంట్ అనమాట. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఈ కేస్‌లో బీజీబీ అనేది చేసే ఛాన్సులు చాలా తక్కువనమాట. అసలు చేయరనే జెప్పాలి. అలా కాకుండా మీరసలు క్లయింటే చేంజ్ అవుతున్నారు. ఓకే. క్లయింటే చేంజ్ అవుతుంటే గనక డిపెండ్స్ ఆన్ క్లయింట్ అనమాట. ఓకే. క్లయింటే చేంజ్ అవుతుంటే ఒకవేళ ఫస్ట్ టైమే మీరు ఆ కంపెనీలోకొచ్చి ఫస్ట్ క్లయింట్ అయితే ఖచ్చితంగా మీకు బీజీపీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే. అలా కాకుండా మీరు ఆల్రెడీ అదే కంపెనీలో ఒక క్లయింట్‌కి వర్క్ జేశారు. మళ్ళీ ఇంకో క్లయింట్‌కి మీరు ఇంకో ప్రాజెక్ట్ కోసం స్విచ్ అవుతున్నారంటే అది ఇంకా క్లయింట్ డెసిషన్ అన్నమాట. ఓకే. క్లయింట్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషను చెయ్యాలా లేదా అన్నది. ఓకే. ఇక్కడ స్టార్టప్ కండిషన్ గురించి అడుగుతున్నారు. ఓకే. అది స్టార్టప్ అయినా, ఎంఎన్‌సీ అయినా, మిడ్ లెవెల్ అయినా గానీ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ అనమాట. సో, క్లయింట్ బీజీవీ కోరుకుంటే బీజీవీ జేపిస్తారు. లేకపోతే లేదు. ఓకే. ఇక్కడ ఒకవేళ బీజీవీ చేపిస్తే అది ఆహ్, ఏంటి ఓకే. మళ్ళీ పాస్ అవుతామా లేదా అని జెప్పి క్యాండిడేట్ అడుగుతున్నారనమాట. సో, బీజీవీ ఆల్రెడీ మీకు 1 ఇయర్ అయిపోయిందని జెప్తున్నారు గదా! ఓకే. ఈ 1 ఇయర్‌లో గనక మీరేదైతే ఫేక్ కంపెనీ పెట్టారో అది గనక బ్లాక్ లిస్ట్ అయితే కనక ఓకే. బ్లాక్ లిస్ట్ అయితే గనక బీజీవీ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే. సో, బ్లాక్ లిస్ట్ అవ్వలేదు. ఓకే. బ్లాక్ లిస్ట్ అవ్వలేదు. కానీ ఆ కంపెనీ అనేది ఇప్పుడు ఫిజికల్‌గా లేదనుకోండి. ఓకే. ఫిజికల్ వెరిఫికేషన్ గనక బీజీవీ టీమ్ ఎళ్తే ఫెయిల్ అయ్యిద్ది. ఓకే. ఒకవేళ ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. మళ్ళీ అది ఫిజికల్ వెరిఫికేషన్‌కెళ్తే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఈ బీజీవీ చేపించే క్లయింట్ యొక్క ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. ఈ క్లయింట్ బీజీవీ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ జేయాలి. ఓకే. పీఎఫ్ సర్వీస్ హిస్టరీ లేకపోతే పీఎఫ్ పాస్‌బుక్స్ వెరిఫై జేయాలి. ఓకే. ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ క్లయింట్ స్పెసిఫిక్‌గా బెడితే ఓకే. ఖచ్చితంగా బీజీవీ టీమ్ అనేది అవన్నీ ఫుల్‌ఫిల్ జేస్తదనమాట. సో, ఆ పర్టిక్యులర్ కేస్‌లో ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే బీజీవీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేదుంటది. ఓకే. సో, ఇంకా ఏమన్నా మీకు క్వెషన్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ జేయండి. థాంక్ యూ.